రేపు సెప్టెంబర్ 10 శక్తివంతమైన సంకటహర చతుర్థి ప్లస్ బుధవారం. ఈ పూజ చేస్తే 7 తరాల ఐశ్వర్యం 100%. రేపు సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున విశేషంగా వినాయకుడిని పూజించాలి. అయితే ఈ చతుర్థి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషం. వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభించి అఖండ ధనలాభం కలుగుతుంది. మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ సంకటహర చతుర్థి వ్రతం. ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి? అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమః అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. అలాగే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం నాడు చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. గణపతిని పూజించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో వినాయకుడిని పూజించాలి. విశేషంగా ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి. తద్వారా విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ పూజను చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువుల తయారయ్యి గణపతిని పూజించాలి. ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసి పూజ గది ఈశాన్యంలో ఒక రాగి చెంబును పెట్టుకోండి. రాగి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించుకోండి. మందార పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించండి. ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా మీ పూజలో తప్పనిసరిగా గరిక ఉండాలి. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. భక్తిపూర్వకంగా 21 గరిక పోచలను గణపతికి సమర్పిస్తే ఎలాంటి కోరికైనా సరే సత్వరమే నెరవేరుతుంది. కాబట్టి 21 గరిక పోచలను తప్పనిసరిగా గణపతికి సమర్పించండి. అదేవిధంగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ విధంగా వినాయకుడిని అందంగా అలంకరించి గణపతి ముందు 2 దీపాలు వెలిగించాలి. అయితే విశేషంగా గణపతి పూజలో మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. మట్టి కుందులు లేకపోయినా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. ఇక గణపతికి నైవేద్యంగా అరటి పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు లేదా లడ్డూలను ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి. ఈ రోజున కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది. మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకొని భక్తిపూర్వకంగా ముడుపు కడితే చాలు, ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. కష్టాలను తీర్చి మీ కోరికలను నెరవేర్చే ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గణపతికి నమస్కారం చేసి మీ మనసులో సంకల్పం చేసుకోండి. అంటే ఏ కోరికైతే నెరవేరాలని అనుకుంటున్నారో దాన్ని మీ మనసులో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఉదాహరణకు ఉద్యోగం రావాలని, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని, లేదా సంతాన ప్రాప్తి కోసం, అలాగే ధనలాభం సిద్ధించాలని, ఇలా ఎలాంటి కోరికలైనా సరే గణపతికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు రాసి గణపతి ముందు ఆ ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పిళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు ఒక్కలు, అలాగే 11 రూపాయి బిళ్ళలను వేసి 3 ముడులు వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపును వినాయకుడి ముందు పెట్టి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని
108 సార్లు చదవండి లేదా 21 సార్లు చదవండి. చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి. సంకటహర చతుర్థి వ్రత కథను చదివి చివరిగా తలపైన అక్షింతలు వేసుకొని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చెయ్యండి. ఈ విధంగా ఉదయాన్నే గణపతిని పూజించి మరలా సాయంత్రం 6 దాటిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో పొంగలిని తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించాలి. అలాగే ఆ ముడుపులో ఉన్న తమలపాకులు, ఒక్కలు, రూపాయి నాణాలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గణపతికి నివేదించిన ఈ పొంగలిని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సులభంగా మీకు ఉన్నంతలోనే గణపతిని పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసి వస్తాయి. మీ ప్రతి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని పూజించి చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ బుధవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించండి. అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో సింధూరం ఒకటి. కాబట్టి గణపతికి సింధూరాన్ని సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ సంకటహర చతుర్థి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా గణపతి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు వివరిస్తున్నారు. తెల్ల జిల్లేడు మొక్కను వినాయకుడి రూపంగా భావిస్తారు. అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహర చతుర్థి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. వివాహం కాని వారికి సత్వరమే వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా, వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలగాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. అలాగే మీ పిల్లలు విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు నువ్వులను దానం చెయ్యండి. ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. ఆకలితో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చెయ్యండి. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి. ఈసారి సంకటహర చతుర్థి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషమైన రోజు. అలాగే రేపు బుధవారం పొర్రపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అదేవిధంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.